ఈ రోజు నేను చెప్పే వాక్యం కూడా కొంచెం ఇంచుమించు దానికి మైక్ లో చదవాలి. మైక్ ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది, ఇతని చేతుల వలన ఇట్లా అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సహోదరులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల యేసయ్య, కరుణ గల రక్షక, దయాదాక్షిణ్యుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రోజు తండ్రి మార్కు సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానించుచుండగా తండ్రి, నాలో నుండి మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలో తండ్రి, ఏం మాట్లాడకూడదో మీరు నేర్పించండి. నీ ఆత్మను నింపండి, నీ శక్తిని నింపండి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ మీరు కూడా ఈ మైక్ సిస్టర్ ఈ మైక్ తీసుకొని అక్కడ పెట్టుకోండి మీ దగ్గర. హల్లెలూయా చదవడానికి, బైబిల్ చదవడానికి. హల్లెలూయా. అయితే యేసు ప్రభుల వారు మొదట దీన్ని 6 భాగాలుగా విభజించుకున్నాం. ఎన్ని భాగాలుగా? 6 భాగాలు. ఇక్కడ ఉంది, ఈ మైక్ తీసుకోమన్నాం, ఎల్లో కలర్. 6 భాగాలు. మొదట నజరేతులో అవమానం. ఏమిటి? నజరేతులో అవమానం అంటే తన సొంత ఊరిలో. ఇక్కడ మీరు నాకు కనెక్ట్ అవుతలేరు, మరి అందరూ ఆలోచిస్తున్నారా? మళ్ళీ అటు ఇటు ఉన్నారు. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, 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 నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నీతోనే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా.
అధ్యాయాన్ని 6 భాగాలుగా విభజించుకున్నాం. ఎన్ని భాగాలుగా? ఈ విభజన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఏమిటి? బైబిల్ చదువుకుంటున్న మనకు కూడా ఈ విభజన వల్ల త్వరగా అర్థమైపోతుంది. అర్థమవుతుందా? విభజన అన్నది ఏ విధంగా విభజించాలి తెలియదు. కనుక ఈ రోజు నేను 6 భాగాలుగా తీసిన. మొదట సొంత గ్రామములో అవమానం కలిగింది. ఎవరికి కలిగింది? యేసు ప్రభుల వారికి కలిగింది. ఎందుకు అవమానం కలిగినదంటే ఆయన అనేక చోట్ల వెళ్తూ సువార్తను ప్రకటించుతూ ఆయన వస్తున్నప్పుడు, ఆయన సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఈ సొంత గ్రామంలో అద్భుతములు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నీవు నేను ప్రభువుని నమ్ముకున్నాక కూడా మంచిగా వినాలే, నీలో దేవుని శక్తి వచ్చినాక తర్వాత కూడా నీ ప్రవర్తన మారినప్పుడు, నీ నడవడిక మారినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీలో నుండి శక్తి విడుదలై ఇంకోలు మారుతున్నప్పుడు ఇతరులు కూడా నిన్ను చూసి ఏమనుకుంటా అంటారు తెలుసా? మిమ్మల్ని చూసి ఏమనుకుంటా అంటారు తెలుసా? యేసుక్రీస్తు వారిని కూడా అనుకున్నారు. ఎవరు? మరియా యోసేపు కుమారుడు కాదా? ఈయన పని చేసిన వడ్లంగి పని కాదా? ఏమిటి? ఆయన చేసే వృత్తిని కూడా వాళ్ళు చెప్తున్నారు. వీడికి ఇక్కడ జ్ఞానం ఎంత, జ్ఞానం ఎక్కడిది? ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారంటే ఆయనను ఇన్నాళ్ళు చూసినది కాదు, 30 సంవత్సరాలు చూసిన విషయం వేరే, 30 సంవత్సరాల తర్వాత చూస్తున్న విషయంలో వారికి మార్పు కనబడింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో కూడా ఇన్నాళ్ళుగా నీవు ఏం చేస్తున్నావో ఏమో నాకు తెలియదు, కానీ ఇక నుండి నీ జీవితంలో మార్పు కనబడాలి. ఈ మార్పు కనబడాలి అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలు, దాని తర్వాత యోహాను సువార్త, ఈ 4 సువార్తలు ఏమిటి అంటే ఒక తాళపు చెవి లాంటివి. ఏమిటి? మనము ఊరు నుండి వచ్చినా గాని, లేదా ఊరు నుండి వెళ్తున్నప్పుడు గాని, లేకపోతే ఈ సంఘాన్ని చూసుకున్నాం, సంఘము లోపలికి రావడానికి ఏమంటే మనం తర్వాత తాళం వేసి పెడుతున్నాం, కానీ లోపలికి రావాలంటే ఒక తాళం బుర్ర ఉన్నది, తాళం చెవి ఉన్నది. అవునా కదా? మంచిగా అర్థం చేసుకోండి. ఈ తాళపు చెవి లాంటిదే ఈ 4 సువార్తలు. ఈ తాళపు చెవి తెలుసుకుంటే ఈ తాళం తీసుకొని టక్కున లోపలికి వెళ్ళొచ్చు. తాళం బుర్ర ఏమిటి అంటే అపోస్తుల కార్యం నుండి. హల్లెలూయా. అపోస్తుల కార్యం నుండి ఏంటంటే తెరిచే తాళం బుర్ర అపోస్తుల కార్యం. హల్లెలూయా. అంటే మనలో సిద్ధపాటు చేస్తున్నది ఒక గృహములో, ఒక ఇంటి లోపలికి వెళ్ళడానికి. ఏమంట? ఇది గృహం ఉన్నది, ఈ గృహము లోపలికి వెళ్ళడానికి ఒక తాళం చేయి పట్టుకొని ఉండాలి మనం. అవునా కదా? ఆ తాళం చెవి పట్టుకొని ఉండాలంటే యేసు ప్రభుల వారు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎక్కువగా ఎప్పుడు చేశాడంటే విశ్రాంతి దినమున చేశాడు. ఏ దినమున చేశాడు? ఉన్నదా? నేను అక్కడ మాట ఉందా? నేను చెప్తున్నాను. ఒక్కసారి మీరే చూడండి, ఒకసారి బైబిల్లో చదవండి. ప్రతి ఒక్కరు మైక్ తీసుకోండి, చదవగలిగిన వాళ్ళందరూ మైకులు తీసుకోండి. మన దగ్గర మైకులు ఉన్నాయి. అక్కడ ఉన్నదా లేదా? విశ్రాంతి దినమున అని ఉన్నదా లేదా చూడండి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు, విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో, ఎక్కడన్నటమ్మా? సమాజ మందిరం, సమాజ మందిరం అనగా దేవాలయం. ఈ మందిరము, ఈ మందిరంలో బోధింపనారంభించెను. ఎక్కడ బోధించేది? ఎక్కడ బోధిస్తారు? సమాజ మందిరము. సమాజ మందిరము అనగా ఏమిటి? దేవాలయము. నీ రోగము పోవాలన్నా, నీ బాధ పోవాలన్నా, నీ ఇరుకులు పోవాలన్నా, నీ ఇబ్బందులు పోవాలన్నా, ప్రతి విషయంలో నువ్వు విడుదల పొందుకోవాలన్నా నీవు ఎక్కడ ఉండాలి తెలుసా? సమాజ మందిరములో. హల్లెలూయా. ప్రతిసారి లేఖనంలో స్టార్ట్ అయినప్పుడు, ఆయన స్టార్ట్ అయినప్పుడు సమాజ మందిరం గురించే మాట్లాడతాడు. విశ్రాంతి దినం గురించే ఎక్కువగా ఉంటుంది. ఏ దినం గురించి? విశ్రాంతి దినము, సమాజ మందిరం. అందుకనే నేను చెప్తున్నా. అందుకనే ఏం చెప్పిన ముందుగా తాళం చెయ్యి. తాళం చెయ్యి నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు సమాజ మందిరంలో కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ కట్టబడి ఉండాలా? అయితే సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయనకు అవమానం కలిగినది.
ఏం కలిగినది? ఆయన చేసే వృత్తి, ఆయన కుమారుడు ఎవరో అన్న విషయాన్ని వీళ్ళ కలిగినది. ఇన్నాళ్ళు మనతో లేడా, ఇప్పుడు ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? అర్థమైందా? ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందన్న విషయాన్ని అంటున్నారు కానీ దాని గురించి వెతకట్లేదు. వెతకకుండా ఏం చేస్తున్నారంటే అవమానపరుస్తున్నారు. మీలో కూడా ప్రతి దినము సమాజ మందిరంలోకి వచ్చి ఆయనతో నువ్వు అంటుకట్టబడి ఉన్నప్పుడు నీకు కూడా జ్ఞానం పెరుగుతున్న కొద్దీ నీకు కూడా అవమానం జరగచ్చు. నీ ఊరిలో హల్లెలూయా, నీ ఇంటిలో నీకు కూడా అవమానం జరగచ్చు. తప్పు లేదు. ఎందుకు జరుగుతుంది? చాలా మందికి జరుగుతుంది. అబ్బా, ఇన్నాళ్ళు మనతో ఉన్నాడు కదా, ఇప్పుడు నీతిమంతుడయ్యాడా, ఇప్పుడు నీతిమంతురాలు అయిందా, ఓ ఇప్పుడు తెగ ప్రార్థన చేస్తుంది, ఇప్పుడు తెగ చెప్తున్నది, ఏమిటి మాకు చెప్తున్నది అన్న విషయాలు రావచ్చు. డోంట్ కేర్. హల్లెలూయా. ఆ విషయంలో నువ్వు బాధపడని అవసరం లేదు. ఎందుకంటే నీవు ఒక క్రీస్తులా మారబోతున్నావు. నీవు ఒక క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకనే ఆయన అన్నాడు, ఈ సమాజంలో తప్పితే ఇంకెక్కడికి పోయినా కానీ హల్లెలూయా. ఎవరట? నీవు నీ సమాజంలో నీ ఉన్న ఇంట్లో వాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ బయట నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ వేరే వాళ్ళు నిన్ను గుర్తించవచ్చు. ఓ ఈమె నా స్నేహితురాలు నీతిమంతురాలు, ఓ ఈయన నా స్నేహితుడు నీతిమంతుడు అన్న విషయం ఇంకో దగ్గర నుండి రావచ్చు. హల్లెలూయా. నీవు ఇట్లాగా ఉండడానికి గల కారణం ఏమిటంటే, ఓ వీరు దేవుని నమ్ముకున్న పిల్లలు అనొచ్చు. అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. నీ ఊర్లో వల్ల మహిమ పొందట్లేదేమో, కానీ బయటి ద్వారానైతే దేవుడు మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు పొందుతున్నాడంటే నీ ప్రవర్తన విషయంలో. నేను ఒకసారి ప్రవర్తన గురించి చెప్పినప్పుడు చెప్పాను, నేను నా ప్రవర్తన చూసి నాకు డబ్బులు ఇచ్చారని. హల్లెలూయా. చెప్పానా? గుర్తుందా? మళ్ళీ దాన్ని వివరించడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ ఎందుకు అంటున్నానంటే ఈ విషయాన్ని మరలా గుర్తు ఎందుకు చేస్తున్నానంటే, నీవు నీ ఇంటిలో నువ్వు ఘనహీనుడవే కావచ్చు, నీ ఇంటిలో నువ్వు ఏమి లేదు, నీకు ఏమి లేదు, అన్నదమ్ముల్లో కానీ అక్క జిల్లాల్లో కానీ ఏమైనా ఉండొచ్చు, అక్క జిల్లా కానీ ఒక అక్క కానీ ఒక చెల్లె కానీ ఒక మంచి పొజిషన్ లో ఉండొచ్చు, నువ్వు పొజిషన్ లేని వాడివిగా ఉండొచ్చు, నువ్వు పొజిషన్ లేని దానిగా ఉండొచ్చు. కానీ ఈ రోజు దేవుడు నిన్ను ఒక పొజిషన్ లో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒక సమాజంలో నీ బంధుమిత్రులందరూ నిన్ను ద్వేషించినా గాని యేసు ప్రభు నిన్ను ద్వేషించకుండా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని నిన్ను ఆ సమాజం నుండి బయటికి తీసుకురావాలని చూస్తున్నాడు. ఆ బయటికి తీసుకొచ్చాడు కూడా కొద్దిమందిని. తీసుకొచ్చినప్పుడు నీవు గనుడవు, నీవు గనురాలివి. హల్లెలూయా. అర్థమైందా? ప్రభుల వారికే అవమానం జరిగినది, మనకెంత? అంతేనా కదా? 1 నుండి 6 వరకు చూసుకుంటే వచనాలు ఇది దేవునికి జరిగిన అవమానం గురించి ఉన్నది. కానీ ఆయన ఆ అవమానం జరిగినా గాని అక్కడ చేసే అద్భుత క్రియలు గాని మానేయలేదు, అక్కడ చేసే పని గాని మానేయలేదు. హల్లెలూయా. నీ ఇంటిలో నీకు ఎవరైనా అవమానపరిచినా గాని, నిన్ను బాధపరిచినా గాని, వారికి నీవేవైతే మేలు చేయాలనుకుంటున్నావో ఆ మేలు మానకూడదు. ఏం చేయకూడదు? అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఊర్లలో కొంతమందికి అత్త మామతో కలిసి ఉంటారు. అత్తకు కోడలికి అసలే పడదు. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందా? పడుతుందా? పోరు అసలే పడదు. అది మొదటి నుండి ఉన్నదే, ఇప్పటి నుండి కాదు, మొదటి నుండి ఉన్నదే. ఆ పడదు. అత్త మీద కోడలకు, కోడల మీద అత్తకి ఏ విధంగానైతే ఉంటుందో కోపం ఉంటుంది, కానీ మీది మీదలకు మాత్రం మంచిగా కలిసి ఉంటారు. బయటికి పోయినప్పుడు ఎట్లుంటారు తెలుసా? ఎంత ప్రేమ వలక పోసుకుంటారంటే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం అన్నది తెలిసిపోతుంది. హల్లెలూయా. కానీ వారికి చేసి పెట్టడం అయితే మనకు తప్పుతుందా? కోడలు వాళ్ళకి వండి పెట్టడం తప్పదు, ఏం చేయడం తప్పదు. వారు ఒకవేళ కీడు తలంచినా గాని నీవు మేలు చేయడానికే చూస్తున్నావు. హల్లెలూయా. ఆ విధంగానే ఎవరైనా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా, నీ సహోదరులే గాని, నీ బంధుమిత్రులే గాని, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గాని నీకు కీడు చేయ తలంచిన, నీవు ఎలాంటి వాడు అని నీ పాత జీవితాన్ని ఎత్తి ఎత్తి పొడిచిన గాని, నీవు మారిన వ్యక్తివి గనక, నీవు మారిన వ్యక్తురాలివి గనక నీవు క్రీస్తు ప్రేమను వారికి మరలా మరలా చూపిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ మరలా క్రీస్తు ప్రేమను చూపించడాన్ని ఈ క్రీస్తు మరవలేదు. ఆ క్రీస్తు స్వరూపంలో ఉన్న నీవు ఎందుకు మరవాలి? అర్థమైందని చెప్పింది. ఊరిలో అవమానము జరిగినా గాని ఆయన అద్భుతములు ఆపలేదు, ఆయన చేసిన క్రియలు, ఆశ్చర్య క్రియలు ఆపలేదు. ఆ క్రియలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఉన్నాడా లేదా? 6వ వచనం చదవండి ఒకసారి.
ఏమో మీరు ఆయన డౌట్ గా చూస్తుండండి. ఆయన చుట్టుపట్ల ఉన్న గ్రామములు ఆ, తిరుగుచు బోధించుండెను. ఉమ్. ఆయన 12 శిష్యులు తన యొద్దకు పిలిచి, ఐదు లేదు అక్కడ. అందుకు అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి ఆ, వారిని స్వస్థపరచుట తప్ప ఆ, మరి ఏ అద్భుతమును ఆ. ఆయన అక్కడ చేయజాలకపోయాను. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? ఇంకా చేతులు ఉంచుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఈ చేతుల నుంచి స్వస్థపరచడం అంటే ఏమిటంటే నీ చేతి పనుల నుండి ఏమైనా చేయాల్సింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినా అత్తకు వండి పెట్టడం అయితే తప్పదు కోడలకు. అది ఎవరిది ఏ పని చేయాలి? చేతులు చేయాలిగా, నోటితో కాదు కదా. అవునా కదా? నీ చేతి పనులతోని ఏమైతే చేయగలుగుతావో, నిన్ను హింసించిన వారిని కానీ నీవు ఇప్పుడు నీతిమంతుడు అయినవా, నువ్వు ఇప్పుడు నీతిమంతురాలు అయినవా, నీవు నాకు చెప్తున్నావా? ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? ఈ 4 రోజుల నుండి చర్చికి పోయి ఇంకా పక్కన చర్చికి ఏదో పోయి ఇప్పుడు చెప్తున్నావా, నీవు ఇప్పుడు చేస్తున్నావా అన్నా గాని నీ చేతి పనులు నీ సహాయం చేసే గుణగణాలు మారకూడదు. అదే ప్రభుల వారు చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అద్భుతంలో అది చేస్తున్నాడు. ఇంకా వేరే పనులు ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకు ఎక్కువ చేస్తున్నాడు? తలకు మించిన భారాన్ని మాత్రం ఉంచుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి. కొద్ది మంది తలకు మించిన భారాన్ని మించి కష్టాలు పడుతున్నాడు. ఎవరి విషయంలో? బంధువుల విషయంలోనే. గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ముల విషయంలోనే, అక్క జిల్లాల విషయంలోనే, అర్థమైనా సొంత రక్త సంబంధికుల విషయంలో తలకు మించిన భారాన్ని ఎత్తుకొని దాని ద్వారా బాధపడుతున్నాడు. అసలే వారికి అవమానం. వారు ఏదో మీది మెరుగులకు మాట్లాడుతున్నారు, మీది మెరుగులకు ఆయనతో ఉంటున్నారు, కానీ ఆ తలకు మించిన భారాన్ని మోయొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నువ్వు చెయ్యి, సహాయం చెయ్యి, చేయొద్దనట్లేదు. ఏదో అయిందన్నట్టు చేతి సహాయం లాగా చెయ్యి, కానీ తలకు మించుకొని దాని మీద చేయకు. ఎందుకు? వారు నిన్ను అక్కడ గుర్తించట్లేదు. ఏం చేయట్లేదు? గుర్తించినప్పుడు నువ్వు చేస్తే అది వేరు, గుర్తించినప్పుడు నువ్వు చేయకు. ఎందుకంటే ఆయనకు అవమానం జరిగింది, నీకు కూడా అవమానం జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రభువుకే అవమానం జరిగినప్పుడు నీకు కూడా అవమానం జరుగుతుంది. కనుక తలకు మించినవి కాకుండా నీవు ఏది చేయగలుగుతావో అది చేయడానికి చెప్పడానికి ఈ సారాంశం. హల్లెలూయా. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలన్నా అర్థమవుతుంది. కానీ మాట్లాడేది మన వాడుక భాషను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనం వాడుకునే భాషను, ఈ వాడుకునే భాషలే మాట్లాడుతున్నాను. రెండవదిగా శిష్యులను పంపడం. ఏం చేయడం? శిష్యులను పంపండి. 7వ వచనం కాంచెలు ఉంటాంటది. అయితే ఈ శిష్యులను పిలిచి, గుర్తుపెట్టుకోండి, చాలా మందికి కూడా ఈ శిష్యులను పంచడాన్ని ఇక్కడ ఎందుకు ఇక్కడ యాడ్ చేసి పెట్టారంటే, మంచిగా వినాలి, ఎందుకు యాడ్ చేసి ఇక్కడ పెట్టారంటే, ఎక్కువ మంది మనలో ఉన్న చాలా మంది ఏం చేస్తున్నారంటే సమాజ మందిరంలో కూడుకునే సమయంలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అన్న విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. అర్థమైందా? ఈ రోజు ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, ఫంక్షన్ కు తరుపుత ప్రిఫరెన్స్ తప్పితే ఇంకా దేనికి ఇవ్వరు. అందుకని ఈ శిష్యులను పంపించేటప్పుడు ఏం చేసిందంటే, ఒక అంగే తీసుకొని వెళ్ళి, నువ్వు వేసుకున్న వంటి బట్టలతోనే వెళ్ళి, సంచి గాని ఏమి గాని తీసుకెళ్ళకంటున్నాడు. ఎందుకు తీసుకెళ్ళకంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే, నీవు తీసుకొని వెళ్ళినవనుకో ఏమైతుంది ఎరికనా, అక్కడ నీకు వెళ్ళినంత కాడ ఆలోచన విధానం మారుతుంది. ఏం మారుతుంది? దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు నువ్వు చక్కగా రాలేదనుకో, అనేకమైన తలంపులు పట్టుకొని వచ్చావనుకో, దేవుని మందిరంలో సరిగ్గా కూర్చోలేవు, దేవునిపై ఆధారపడి ఉండలేవు. ఆధారపడి ఉండడానికి, దేవుని మీద ఆధారపడి ఉండడానికి, ఆనుకొని ఉండడానికి ఆయన చెబుతున్న మాట. మనము కూడా ఏం చేయాలంటే, ఆయన మీద ఆధారపడితే వారికి ఏది కావాలనో అది ఇచ్చాడు, దేవుడు నీకేది కావాలనో అది ఇస్తాడు. నీవు బయట అనేకమైన విషయాల నుండి కాకుండా నీ గురించి నీవు దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచి, యేసు ప్రభుల వారు ఏమైతే చెప్పారో ఆ నమ్మిక మాత్రం ఉంచి, ఆ నమ్మిక ప్రకారం మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారి జీవితంలో వాళ్ళ అద్భుతాలు చూశారు. వారు కూడా దయ్యములు వెళ్ళగొట్టారు, వాళ్ళు కూడా స్వస్థపరిచారు. ఏం పరిచారు? నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడికి వస్తున్న మీ అందరూ ఏంటి, మీరందరూ ఒకసారి వీళ్ళందరూ చూసిన ఆన్లైన్లో వస్తున్న వీరందరూ కూడా దయ్యముల మీద అధికారం కలిగి ఉండాలి, రోగం మీద అధికారం కలిగి ఉండాలి. ఏముండాలా? అధికారము కలిగిన వారై ఉండాలి. ఈ ఉన్నప్పుడు ఎప్పుడు మీద ఈ అధికారం ఎప్పుడు కలిగి ఉంటారు అంటే, నీవు దేవుని మీద ఆనుకొని
ఉన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, స్వయంగా ప్రభువుల వారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళని ఇక్కడి నుండి వెళ్ళగొట్టేటప్పుడు నీవు ఏమి తీసుకెళ్ళదు. అర్థమైందా? దేవుని యుద్ధకు నీవు వచ్చినప్పుడు వేరే తలంపులతోనే నువ్వు రాకూడదు. అర్థమైందా? అక్కడ ఏం తింటారో, చికెన్ ఉన్నదా, మటన్ ఉన్నదా, ఈది ఉన్నదా అన్న తలంపులు మనకు అవసరం లేదు. ఎందుకంటే దేవునికి నువ్వు ఎప్పుడైతే మొదట ప్రిఫరెన్స్ ఇస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు మొదటగా ఆయన చెప్పిన మాటకు లోబడతావో, నీకు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. అర్థమైందా? మత్తయి సువార్త ఇలా రాసి ఉంటుంది. ఏముంటది అంటే, చేపను అడిగితే పామునిచ్చినా, అర్థమైందా, మీరు చెడ్డవారై ఉండి, హల్లెలూయా, అబ్బా మీరే ఫిలప్ చేస్తున్నారు, ఎంత ఫాస్ట్ లో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ అనేకమైన తలంపులతో ఉండకూడదు. అయితే మూడో విషయానికి వెళ్తే, వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలాంటి కార్యాలు శిష్యులు చేస్తున్నారు, యేసుక్రీస్తు చేస్తున్నారు. ఈ యేసుక్రీస్తు చేస్తున్నప్పుడు, ఇవి శిష్యులు చేస్తున్నప్పుడు ఏమని వచ్చిందంటే, హేరోదు రాజుకు ఒక భయం కలిగినది. ఏం కలిగినది? ఎందుకు ఆయనకు భయం కలిగినదంటే, మూడో విషయం ఏంటంటే, యోహాను తలగొట్టుట. ఏంటి కదా మొదటి విషయం చెప్పిన, దేవునికి అవమానం, సొంత ఊర్లో నీకు అవమానం, ఇలా తొందరగా అవుతుంది. 12 మంది శిష్యులను సిద్ధపాటు చేయడం రెండవదిగా. మూడవదిగా యోహాను మరణం. నాలుగవదిగా 5,000 మందికి భోజనం పెట్టడం. ఏంటిది? ఐదవదిగా నీటిపై నడవడం. ఆరోది గెనే సరస్సులో స్వస్థత. 6 చెప్పిన, ఇక కంటిన్యూ చెప్తా, ఎందుకంటే ఇంకా వివరణ చెప్తున్నా అంటే మీకు చాలా సమయం అవుతుంది. మనం ఆదివారం కాదు, మన బల్ల ఆరాధన ఉంది కనుక ముందుగా ఇవి చెప్పేసి చెప్తా. ఈ మూడో విషయం ఏంటంటే యోహాను మరణం. అంటే ఈ యోహాను మరణం విషయంలో ఏమైందంటే, యేసు ప్రభుల వారు శిష్యులను పంపించాడు. గుర్తుపెట్టుకోండి, శిష్యులను పంపించాడు. యేసుక్రీస్తు వారు కూడా సమాజ మందిరంలో తప్ప ఇంకా బయట కూడా మొత్తం ఆయన అద్భుత కార్యములే చేస్తూ వెళ్తున్నాడు. ఆ కార్యములు, ఆ ఆశ్చర్య కార్యములు వినినప్పుడు ఈ హేరోదుకు భయమైంది. ఎందుకు భయమైంది? యోహాను తిరిగి లేచి మళ్ళీ వచ్చినాడు. కొంతమంది ఏలియా వచ్చినాడు అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మిమ్ముల మీ ద్వారా ఎందుకు స్వస్థతలు జరగాలని నేను కోరుకుంటున్నానంటే, గుర్తుపెట్టుకోండి, సమాజములో దేవుడు ఉండకూడదు, నిజమైన దేవుడు ఉండకూడదు అని సాతాను చాలా కుట్రలు పని ఉన్నాయి. ఏం పని ఉన్నది? కుట్రలు, కుతంత్రాలు పని ఉండి దేవుని సేవ నడవకుండా నిర్మూలం చేయాలని చూస్తున్నది. ఏం చేస్తుంది? ఈ నిర్మూలం చేయాలని చూస్తున్న ఈ సాతాను కుతంత్రాలను నీవు ఎరిగి, నీవు దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద నీవు ఆధారపడి ఉండినప్పుడు, గుర్తుపెట్టు, ఏమంటున్నప్పుడు ఆధారపడి ఉండినప్పుడు నీలో నుండి అద్భుతాలు, కార్యాలు జరుగుతున్నప్పుడు ఇతరులకు, రాజులకు గాని ఇంకా ఎవరికి గాని వారికి భయం కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకు భయం కలిగిందంటే, ఈయనకు తెలుసు ఏ రోజు ఏం చేశాడంటే, ఈ ఏ రోజు ఇది యోహాను మరణం ఎలా జరిగిందంటే, ఈ ఏ రోజుకు ఈ యోహాను అంటే మంచి అభిప్రాయం ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రాయం ఉన్నది? మంచి అభిప్రాయం ఉన్నది. కానీ ఆయన సహోదరుడు, ఎవరు సహోదరుడు అంటే తమ్ముడు అనుకున్నాం, తమ్ముని భార్య, తమ్ముడు ఉన్నాడు, తమ్ముని భార్యను హేరోదిని తీసుకొని ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు. ఏం చేశాడు? తమ్ముడు చనిపోక ముందుకే, తమ్ముడు బ్రతికి ఉన్నప్పుడే తన భార్యను ఈయన వివాహం చేసుకున్నాడు. ఎందుకు వివాహం చేసుకున్నాడంటే, ఆమె మంచి అందగత్తి కావచ్చు, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, పిల్లలు లేరని కాదు, మళ్ళీ పెద్ద పిల్లలు ఉన్నారు. అర్థమైందా? బైబిల్ చదివితే తెలుస్తుంది. మళ్ళీ నేను చదివి వినిపించడం కాకుండా మీకు చెప్తున్నాను. కాకపోతే మీరు ఎలా చదవాలన్నప్పుడు ఇది ఎక్కడ ఉంటే 14 నుండి 29 వరకు ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 14 నుండి 29.
నేను దీన్ని ఒక కథ రూపకారంగా మనకు అర్థమయ్యే రూపకారంగా చెప్పాలని నేను జోడిస్తున్నాను. అయితే ఇది బైబిల్ ప్రకారంగా, దేవుని నియమాల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా విరుద్ధమైన పని. ఏం పని? విరుద్ధమైన పని. ఎందుకంటే చనిపోయినప్పుడు చేసుకుంటే తప్పు లేదు. మళ్ళీ ఇక్కడంటే ఇరువురికి చనిపోయినప్పుడు, ఇరువురికి ఒంటరిగా ఉన్నప్పుడు చేసుకోవడం తప్పు కాదు, బైబిల్లో ఉంది. కానీ ఒకరి సైడ్ ఉన్నాక కూడా, పిల్లలు ఉన్నాక ఒక సైడ్ ఉన్నాక, ఇంకా ఈ హేరోదు భార్య చనిపోలే, హేరోదు భార్య కూడా ఉంది, అర్థమవుతుందా? ఉన్నాక ఏందంటే ఇంకొక దాని మీద ఆశపడింది. ఈ ఆశపడినప్పుడు ఈ యోహాను వచ్చి గద్దించింది. ఏం చేసిండు? హేరోదు రాజా, నువ్వు చేస్తున్న పని తప్పు, నీవు చేస్తున్న పని తప్పు, ఇది నువ్వు చేసిన పని, నీవు శిక్షార్హుడవై ఉన్నావు. ఏం చెప్పాడు? లేవి కాండంలో ఒక మాట ఉంటుంది. లేవి కాండంలో ఆ లేఖనాన్ని పట్టుకొని చెప్పాడు. చూద్దామా ఒకసారి? 20వ అధ్యాయం ఒకసారి చూస్తే మీకు కూడా అర్థం. లేవి కాండము 20వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. అదేవిధంగా లేవి కాండము 18వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. మనకు 18, 16 వద్దు కానీ 20, 21 చదువు. మైక్లో చదవాలి. ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకున్న ఎడల అది హేయము. వాడు తన సహోదరుని మనాచలను తీసెను. మీరు తర్వాత మీరు చదువుకోండి. 20, 21, 18, 16 లేవి కాండం రాసుకోండి. అందుకనే నేను బుక్, పెన్ను, పేపర్ పెట్టుకోవాలన్నమాట. కొన్ని నోటితో చెప్పేటి ఉంటాయి, కొన్ని చెప్పని ఉంటాయి. కొన్ని ఎప్పుడు చెప్తామంటే భార్య భర్తల కూటమి ఎప్పుడన్నా పెట్టినప్పుడు చెప్తా. నేను పెడతా, ఒక రోజు పెడతా. ఓన్లీ భార్య భర్త వారి జీవితంలో ఎలా ఉండాలనేది ఓన్లీ వారికి చెప్తా. సమాజ మందిరం ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనలు చెప్పవలసిన విషయాలు కాదు. అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అవి చేర్చుకోకూడదు. ఆ లేఖనాన్ని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఈ యోహాను గద్దించినప్పుడు ఈ రాజు భయపడినాడు. ఎవరు భయపడినాడు? రాజుకు భయం వేసింది. ఆయన నీతిమంతుడు అన్న విషయం తెలుసు, ఆయన గురించి తెలుసు. ఈయనకు భయం వేసింది. ఈయన గమ్ముకున్నాడు, ఆయన విషయంలో ఆయన మంచిగానే ఉన్నాడు. కానీ హేరోదునికి కోపం వచ్చేసింది. హల్లెలూయా. స్త్రీలకు కోపం బాగుంటది. హల్లెలూయా. ఏదన్నా విషయాన్ని చెప్పామనుకో, వాళ్ళు మంచి విషయమైనా చెడు విషయమైనా ఒక్కొక్కసారి కొన్ని విషయాల ఆలోచన విధానాన్ని కోల్పోతారు. ఆమె పగబట్టేసింది. ఎవరి మీద పగబట్టేసింది? యోహాను మీద పగబట్టేసింది. ఈ హేరోదు ఏమని భయపడుతున్నాడంటే, ఈ యేసుక్రీస్తు ఈ యోహాను అన్న విషయం భయం కలుగుతుంది ఆయనకు. ఏం కలుగుతుంది? అసలు భయం ఏం కలుగుతుంది? ఈ ఒకవేళ ఈయన యోహానా లేకపోతే ఏలియానా? ఆనాడు గ్రంథంలో చెప్పాడు, ఏలియా వచ్చి మనకు చెప్తాడు, బోధిస్తాడు, ఆయన రక్కడ గురించి చెప్తున్నాడు. ఏలియానో యోహానో ఇద్దరు ఎవరో ఒకరు వచ్చిండ్లు అన్న విషయం ఆయనలో భయం కలుగుతున్నది. ఎందుకు భయం కలుగుతున్నాడు అంటే, ఆయన చంపించినాడు గనక. ఎందుకు చంపించినాడంటే, ఆయన చేసిన తప్పు ఎత్తిపుచ్చుకున్నప్పుడు ఆయన భయపడినాడు. కానీ ఆయన ఎప్పుడైతే రెండో భార్య వచ్చిందో ఆ భార్య ఆమెకు కోపం కలిగింది. అయితే ఈయన పుట్టినరోజు వచ్చినప్పుడు సమయం గురించి చూస్తున్నది. హల్లెలూయా. ఆమె ఒకసారి 2 సార్లు చెప్పింది, కానీ ఆయన భయపడ్డాడు. ఏ రోజు ఏం చేశాడు? ఆ నీతిమంతుని జోలికి పోకూడదయ్యా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దన్న విషయంలో భయపడినాడు. భయపడుతున్నాడే ఎంత చెప్పినా ఈ హేరోదు వింటలేడు గనక ఈయనని ఎప్పుడు చెప్పాలో, ఏ విషయంలో ఈయన చెప్తే వింటాడో, వారి బలహీనత, మగవారి బలహీనత స్త్రీలకు తెలుసు కనుక ఆ స్త్రీ ఏం చేసిందంటే ఈయన బలహీనత గురించి కనిపెట్టుకుంటూ చూస్తున్నది. హల్లెలూయా. ఏం కనిపెట్టుకుంటూ చూస్తున్నదంటే, ఒక రోజు ఆయన పుట్టినరోజు వచ్చేసింది. హల్లెలూయా. ఘనమైన వేడుకలు జరిగే రోజు వచ్చింది. ఆ ఘనమైన రోజు వేడుకలు జరిగినప్పుడు ఈ కుమార్తె ఏం చేసిందంటే, ఈ రాజు దగ్గరికి వచ్చి నాట్యమాడి ఆయన సంతోషపెట్టేసింది. ఎవరు పెట్టింది? మళ్ళీ కుమార్తెనే. మరి ఏ కుమార్తె పెట్టింది? ఏ రోజుల కుమార్తె? మరి ఈయనకు పుట్టినది కాదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఈ విషయంలో మీకు తెలియకపోతే వీరి తమ్మునికి పుట్టినది. అంతేనా కదా? అన్నదమ్ముల పిల్లలు మన కుమారులే కదా, కుమార్తెలే కదా. అదే రాయబడింది. అందుకనే కుమార్తె ఏం చేసిందంటే, ఆ కుమార్తె ఏం చేసిందంటే, వారి పెదనాన్న అనుకున్నాం, లేకపోతే తండ్రి తర్వాత తండ్రి స్థానం ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి అనుకున్నాం. ఆ తండ్రి ముందర నాట్యం చేసినప్పుడు ఆ తండ్రి రాజులు, భటులు అందరూ అక్కడ ఉన్నారు. మొత్తం సర్వ సమాజం అంతా అక్కడ కూడినప్పుడు ఆయన ఏం చేసిండంటే, నా కుమార్తె ఈ రోజు నన్ను సంతోషపెట్టావు కాబట్టి నీకేం కావాలని మాట ఇచ్చేసిండు. అందరం ఆ కాలమున మాట ఇస్తే తప్పడం లేదు. అప్పుడు ఓన్లీ మాటని. అందుకనే ప్రభుల వారు కూడా చెప్పారు, అవునంటే అవును, కాదంటే కాదు.
ఒట్టు పెట్టుకోకూడదు. అప్పుడు కేవలం మాట మాత్రం ఇచ్చేది. ఇప్పుడు మాట మీద నమ్మకం లేక ఇప్పుడు పత్రాలు వచ్చాయి. హల్లెలూయా. మా తాతను చూసుకుంటే, మా ముత్తాతను చూసుకుంటే అప్పుడంతా మాటతో నడిచేదట. అప్పుడు ఈ పత్రాలు లేవు, ఏం లేదు, ఒక మాటతోనే. ఏం చేసేదంటే మా తాత వాళ్ళ అన్న, ఈ ఒక్క స్టోరీ చెప్తా. మాకు భూమి జాగాలు మంచిగా ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు, దొంగనట, దొంగ కొమరడు అనేది. వాడు ఏం చేసేదంటే ఊకే ఎవరి వాళ్ళ ఇంటికాడ ఉన్న కోళ్ళని, వీళ్ళ ఇంటికాడ ఉన్న కోళ్ళని తీసుకొచ్చి కోసుకుని, వీడి కోళ్ళని ఆదుకోవచ్చు కదా. ఇక మా తాతనేమో అన్నను అట్లా ఏకలపై అని చెప్పిన వినేటోడు కాదు. కళ్ళు గురించి, అప్పుడు కళ్ళు బాగా తాగేటోళ్ళు, ఇప్పసారి తాగేటోళ్ళు, దాని గురించి తెచ్చుకొని రోజు చేసుకొని కోళ్ళు కోసుకొని తినేదాన్ని. ఈ కోళ్ళు కోసుకొని తింటా అంటే ఊకే వీళ్ళు పంచాయతీకి వస్తున్నారు. ఊకే పంచాయతీకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఇక మా తాత ఉండలేక ఏం చేసిందట, అయ్యో మీరు ఏం తిట్టకండి, మీకు నష్టపరిహారం కావాలంటారుగా, అక్కడ నా భూమి ఉన్నది కదా, అది మీరు దున్నుకోపోయి. ఏం చేసేది, ఈ భూమి ఉన్నది కదా దున్నుకపోయేది. మాట ఇచ్చేది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట ఇచ్చినప్పుడు ఆ భూమి అంతా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక రోజు మంచిగా బ్రతుకున్నప్పుడు మా నాన్న వాళ్ళు, మా ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, అరే ఆ భూములన్నీ మనయే, అవన్నీ మీరు తీసుకోండి, కాగితాలు ఉన్నాయి, మన పెట్టెలు ఉన్నాయి, అవన్నీ మీరు తీసుకోండి అన్నప్పుడు ఏమన్నాడంటే, మా పెద్దనాన్న ఒక మాట అన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఆయన చనిపోయింది కానీ ఆయన అన్నాడు, మా నాన్నలు ఊంచినవి మేము నాకుతామా, అప్పుడు మాట ఇచ్చి వదిలేసి, మాకెందుకయ్యా అప్పుడు వద్దు, మాకు వద్దు వదిలేసి అన్నాడు. అంటే వారిచ్చిన మాటకు వీళ్ళు కట్టుబడి ఉన్నారు. అప్పుడు మాటలు ఉండేది, కాగితాలు లేవు. ఇప్పుడు వచ్చే వరకు కాగితాలు, ఇప్పుడు కాగితాలు కూడా కట్టుబడి ఉండలేరు. సంతకం పెట్టినా కానీ కట్టుబడి ఉండలేరు. ఏం చేసుకుంటూ చేసుకోపో. కానీ ఇప్పుడు నీతి తప్పినారు. అప్పుడు నీతితోనే ఉన్నారు. అయితే ఏం చేసినంటే ఈ రాజుగారు అందరి ముందట మాట ఇచ్చినప్పుడు ఈ తల్లికి తెలుసు. ఈ తల్లి ఏం చేసిందంటే మొదట ఏం చేసిందంటే అక్కడ సంతోషపెట్టడానికి పంపించిందే తల్లి. గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు ఏది చేసినా కానీ తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా చేస్తారా? అలా చేస్తున్నారంటే మూర్ఖులే. నేను చెప్తున్నా, అంటే తల్లికి పిల్లలకు, ఆ తండ్రికి పిల్లల కుటుంబానికి వారికి సంబంధం లేదన్నారు. ఓపెన్ చెప్తున్నా, మీరు ఏమన్నా అనుకోండి, నీ పిల్లలు ఏ పని చేస్తున్నా నీకు తెలియట్లేదంటే నీకు వారికి సంబంధం లేదు. తల్లిగారే పంపించింది. ఈ రోజు రాజుగారిది బర్త్డే, నువ్వు నాట్యమాడి సంతోషపెట్టు పంపించింది కనుకనే ఏం కోరిక కావాలనో కోరుకో అన్నప్పుడు ఆమె సొంతగా కోరుకోలే. ఏం కోరుకోలే, ఎవరు పంపించింది? తల్లి పంపించింది కాబట్టి మళ్ళీ తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్ళింది. ఏం వెళ్ళింది? అమ్మా వెళ్ళి నేనేం కోరుకోవాలా? అర్థమవుతుందా? నేనేం కోరుకోవాలా, నాకేం కావాలా అనగానే ఆ తల్లి చెప్తుంది, చెరసాలలో ఉన్న యోహాను తల కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? అందుకనే కొంతమంది సామెత చెప్తున్నాడు, స్త్రీల వల్ల రాజ్యాలు కూలిపోతాయి, స్త్రీల వల్ల రాజ్యాలు కట్టబడతాయి. అట్లానే మీరు బాధపడకండి, మీ గురించి బైబిల్లో చాలా గొప్పగా ఉంది. నేను ఇక్కడ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. హల్లెలూయా. తిట్టుకోకండి, సరేనా? తిట్టుకోకండి, గుర్తుపెట్టుకో, అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఆ మాట చెప్పగానే మాట ఇచ్చినాడే, మాట వెనుక తీసుకోవడానికి లేదు. సమాజ మందిరంలో అందరూ చూస్తున్నారు. ముందుగా మాట విచ్చినాడు కనుక ఆ మాట తీసేయలేక ఆయన దుఃఖించిండంట. ఎవరు దుఃఖించు? రాజుగారు దుఃఖం కలిగింది, కానీ మాట పోకూడదు. ఇక్కడ అందరి ముందట మాట ఇచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? కుమార్తెకి ఇచ్చిన, నేను మాట ఇచ్చాను, కుమార్తెకు నన్ను సంతోషపెట్టినది కనుక నేను మాట ఇచ్చాను, మాట పోకూడదు. పల్లెంలో పెట్టి కుమార్తె బహుమతి ఇవ్వగానే ఆ కుమార్తె తీసుకెళ్లి తల్లికి ఇచ్చింది. హల్లెలూయా. అప్పుడు రాక్షసంగా చదువుతుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, కొంతమంది మన కుటుంబంలో, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కుటుంబాలలో ఉంటారు ఏంటంటే చాలా మంది స్త్రీలు రాక్షసత్వంగా ఉంటారు. మన పక్కనే ఉండే వాళ్ళే
గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కలే ఉండే వాళ్ళు కానీ మనం అంటే ఎప్పుడు కుళ్ళిపోవాలి, మనం ఎప్పుడు సర్వనాశనం కావాలని ఊకే తీసి బండ ఎత్తాడు మన మీద. బండ వేయడానికి ఆ వాళ్ళు చూస్తుంటారు, ఆ పురుషులు చూడరు కానీ ఆ స్త్రీలు, ఆ కుటుంబంలో ఉన్న స్త్రీలు మన మీద పడి ఉంటాడు. ఎప్పుడు ఆ పక్కబడి ఆ కుటుంబం నాశనం అయితే బాగుండు, వారు ఖరాబ్ అయితే బాగుండు, వారు ఇట్లుంటే బాగుండు, వాడు పోతలేడా, వీడు ఇంకా సత్తలేడా, వట్టిగానే ఏదో కుక్క మీదో నక్క మీదో లేకపోతే ఆకడి పిల్లల మీద పెట్టి తిడుతుంటాడు. ఎందుకు? వారికి ఇలాంటి మనస్తత్వం కలిగినది. హల్లెలూయా. ఇలాంటి మనస్తత్వం, ఏ రోజు ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఈ అన్నిటి విషయంలో వారు భయపడే విషయం కలిగినది ఏంటంటే, ఏమి భయపడే విషయం అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన జరిగిన అద్భుత కార్యంలో, ఆశ్చర్య కార్యం, యేసు శిష్యులు చేస్తున్న కార్యాలను చూసి ఈ తలగొట్టించిన ఈయన మళ్ళీ బ్రతికి వచ్చాడన్న భయం కలగాల. హల్లెలూయా. నీ మీద కూడా నీ పక్కపంటి వాళ్ళు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, లేకపోతే నీకు తెలియని వాళ్ళు కానీ, ఇలాంటి నువ్వు మరణమైతే సంతోషించాలని చూస్తున్న వారు కూడా, నీవు నాశనం అయిపోతుంటే చూడాలనుకుంటున్న వారు కూడా, వారికి భయము కలగాలి అంటే నీవు దేవుని యందు సమాజ మందిరంలో కట్టబడి ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, సమాజ మందిరంలో ఎలా ఉన్నా కానీ నీ సమాజంలో నిన్ను ఎంత మంది నాశనాన్ని కోరుకొని చూస్తున్నారో కానీ వారి ముందు నీవు నిలబడాలి అంటే, నీవు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, నువ్వు ఎన్ని అంగీలు సంపాదించుకున్నా అన్న విషయాన్ని చూడకూడదు. దేవుని దినాన్ని దొంగిలించకుండా దేవునితో నీవు కట్టబడి ఉన్నప్పుడు వారు నిన్ను చూసి వారికి భయము కలగాలి. హల్లెలూయా. నేనేమో వీన్ని సావాలని చూస్తున్నా, వీన్ని చంపేశాను మానసికంగా. కొంతమంది మాట్లాడితే మానసికంగా నేను చచ్చిపోయాను, నువ్వు ఇంత మాట్లాడుకుని నేను బ్రతుకున్నా కానీ వేస్ట్. ఇలాంటి మానసికంగా చంపేసినా గాని వీడేమిటి రాబాయి, వీరి కుటుంబం ఏంటి, మరలా తిరిగి లేచి వస్తున్నది. ఎందుకు వస్తుంది లేచి? అసలు రహస్యం ఇక్కడ ఉంది, బైబిల్లో ఉంది. లేచి రావడానికి గల రహస్యం ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. ఎందుకంటే యేసును నీవు పోలి ఉన్నావు. అర్థమైందా? యేసును నీవు పోలి ఉన్నప్పుడు నీలో జరిగే అద్భుతం ఏమిటో తెలుసా? ఇక చెప్తా, ఇంకో అద్భుతం చెప్తా. నీ దగ్గర ఏమిటంటే 5,000 మందికి భోజనం పెట్టాడని చెప్పాను కదా ఒక విషయాన్ని. అదే విషయం దీని తర్వాత ఉంటది. ఏమంటదంటే, సమాజ మందిరం ఈయన వెళుతుందంటే చాలా మంది చుట్టుపక్కల వచ్చారట. హల్లెలూయా. నీవు జీవితంలో నీవు ఎదుగుతుంటా అంటే గుర్తుపెట్టుకోండి, నీవు యేసుతో నడుస్తున్నావు అనుకో, నీవు ఎదుగుతుంటే నీకు బంధువులు కాని వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళ బంధువులు కూడా లేనిపోని ప్రేమతో నీ దగ్గరికి వస్తుంటారు. హల్లెలూయా. ఏం చేస్తాంటారు? వచ్చి నీ దగ్గరికి వస్తున్నాంటారు. వచ్చి ఉన్నప్పుడు నీవు వారికి సరి అయిన భోజనం పెట్టలేదు అనుకో, అప్పుడు కూడా మళ్ళీ తెప్పి కొడుతారు. హల్లెలూయా. పోక వారి ఇంటికి పోతే కనీసానికి చికెన్ తేలేదు, మటన్ తేలేదు, ఓ థమ్స్అప్ వేయలేదు, ఇక కొద్దిమంది అనుకో మందు వేయలేదు. అర్థమైందా కదా? ఇలా అని దెప్పి కొడిచేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రభువుల వారు కూడా వెళుతుందంటే, ఆయన శిష్యులు కూడా వెళుతుందంటే కొన్ని వేల మంది ఈయనను వెంబడిస్తున్నారట. వెంబడిస్తుందంటే ఆయనకి ఏమనిపించిందంటే, కాపరు లేని గొర్రెలు అనిపించింది. ఏమనిపించింది? ఎందుకు ఈ కాపరు లేని గొర్రెలు అన్నాడంటే, వారికి ఇన్నాళ్ళుగా ధర్మశాస్త్రం ఏమిటో తెలుసు. ప్రతి విషయాలకు ధర్మశాస్త్రం, అందుకనే కదా ఏ రోజుకు ధర్మశాస్త్రాన్ని పట్టుకునే కదా నువ్వు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడుస్తున్నావు అని చెప్పింది యోహాను. చాలా మందికి ప్రభువుల వారు తెలుసు, కానీ సరి అయిన సంఘములో కట్టబడట్లేదు. అర్థమవుతుందా? సరి అయిన సంఘములో చాలా మంది కట్టబడతలేరు. అందరి జీవితాలు, అందరికి వెళ్ళే జీవితాలు ఏమన్నాయంటే, ఒక రోజు మనం చూడండి, మన జీవితం ఒక రోజు దినం గడవాలంటే ఉదయాన్నే లేస్తాము, తింటాము, పనికి వెళ్తాము, మళ్ళీ వస్తాము, తినుకుంటాము, మళ్ళీ పడుకున్నాము, మళ్ళీ దినం గడుస్తుంది నెక్స్ట్ రోజు. ఇంతే కదా దినచర్య. ఇంకేమన్నా ఉందా?
ప్రతి వారి దినచర్యనైతే ఇదే, అవునా కదా? తింటున్నాము, పని చేస్తున్నాము, మళ్ళీ వస్తున్నాము, చేస్తున్నాము, కానీ అభివృద్ధి కనబడట్లేదు. మరి ఎందుకు కనబడట్లేదు అభివృద్ధి? ఇన్నాళ్ళుగా నువ్వు చేసావు, ఒకసారి నువ్వు పరీక్షించుకో, గుర్తుపెట్టుకో. ఇన్నాళ్ళుగా ఒక నెల రోజులుగా నువ్వు సంపాదించిన సంపాదన నువ్వు నెల రోజుల్లో తినలేవు. ఏం చేయాలి? కానీ నెల తర్వాత నీ డబ్బులు నీ దగ్గర ఉండట్లేదు. ఉంటున్నాయా? కొంతమంది 30,000 సంపాదించని, 40,000 సంపాదించని, నెల తిరిగే వరకు వాళ్ళ దగ్గర ₹1 ఉండదు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ చేసిన పని మీద ఆధారపడతారు, కొంతమంది చేసే జీతం మీద ఆధారపడి ఉంటారు. అర్థమైంది? ఈ జీతం రాగానే టక్కున ఊడిచిపోతుంది. ఎందుకు? కాపరులే గొర్రెలు. ఎవరు వాళ్ళు? ఇలా మీ జీవితంలో జరుగుతుంది అంటే కాపరు లేని గొర్రెలే. ఆ కాపరు లేని గొర్రెల వల్ల ఈయన చూసి ఏం చేశాడంటే, వారికి మనమే భోజనం పెడదాం. ఏం పెడదాం మరి భోజనం? ఏ విధంగా భోజనం పెడితే వాళ్ళు ఆశీర్వదించబడతారు? ఒకటి భౌతికంగా ఆశీర్వదించబడాలి, ఒకటి దేవుని యందు ఆశీర్వదించబడాలి. రెండు విషయాలు జరగాలి మన జీవితంలో. ఎన్ని జరగాలి? ఈ భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు, గొర్రెలనా వింటున్నావా? భూమి మీద ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు కావాలనుకుని ఏం చేస్తానంటే, మీరే పెట్టండి రా భోజనం అని చెప్పేసి శిష్యులకు ఏం చెప్పాడు? అయ్యో మరి నా దగ్గర ఏం లేవు. నో, వాళ్ళు ఏం చేస్తారు? తడుముకుంటారు. అయ్యా మేము మీతోనే ఉన్నాం కదా, నువ్వు మా పరిస్థితి తెలుసు కదా. అర్థమైందా? మా పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వు మమ్మల్ని భోజనం పెట్టమంటున్నావు ఏందయ్యా? ఇప్పుడు నేను ఎవరైనా ఏమన్నా అనుకోనంటే ఒకరిని ఉదాహరణ, దేవేందర్ అయితే ఏమనుకోడంటే నేను దేవేందర్ తీసుకుంటా. దేవేందర్ తెలుసు, దేవేందర్ రేపు మీటింగ్ పెడతానా 10,000 కావాలంటే, అయ్యా ఇన్నాళ్ళు నేను ఎక్కడికి వేయచ్చు నీకు తెలుసు కదా, నా పరిస్థితి తెలుసు కదా, ఇప్పుడు నా జీవన 10,000 ఉన్నాయా? వాళ్ళు కూడా కదే అనుకుంటారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన నెల రోజుల నుండి పని చేయలేదు, నెల రోజుల నుండి పని లేదు, ఏం లేదు, ఉన్న పైసలు ఓడగొట్టుకుని వచ్చేసిండు. ఇప్పుడు నేను 10,000 పెట్టంటాను. ఏం చేయాలి? ఇప్పుడు ఆయన జీవం నడుపుకోండి. మరి ఏమున్నది ఆయన దగ్గర? ఏమి లేదు. పక్క పంటల దగ్గర ఉన్నాయంట. ఏముంది మరి? ఈయన ఎవరన్నా అప్పు అడిగితే అప్పు కలుగుతుంది కావచ్చు. మంచిగా వినండి. ఈయన ఎవరన్నా ఒక 10,000 కావాలని అడిగితే ఈయన 10,000 పుడితే కావచ్చు. అర్థమవుతుందా? ఆ విషయాన్ని ఆయన గ్రహించిండు. ఏం చేసిండు? ఆ విషయాన్ని గ్రహించిండు. శిష్యులు కూడా ఆయన విషయాన్ని గ్రహించారు. ఎందుకంటే యేసుతో నడుస్తున్నారు కనుక. హల్లెలూయా. ఆ విషయాన్ని గ్రహించి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి ఈయన యుద్ధం తెచ్చి, నా దగ్గరికి ఒక గిరితే ఉన్నాయి, లేవు. ఏమున్నాయి? ఇక్కడేమో జనసమూహం బాగున్నది. ఇప్పుడు నా కుటుంబ పరిస్థితులు బాగున్నాయి. చూడడానికి తలకు మించిన భారాలు ఉన్నాయి. దాదాపు నాకు ₹1,00,000 కావాలి. మరి నా దగ్గర 10,000 ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఈ బాట. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అన్న వాళ్ళు, అక్క వాళ్ళు, ఇప్పుడు ₹1,00,000 కావాలి. వాళ్ళ దగ్గర మాత్రం 10,000 ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇంకా 90,000 ఎక్కడ నుండి రావాలా? ఎవరి మీద ఆధారపడినారు? వారు వెళ్ళి గివ్వే ఉన్నాయని తీసుకుపోయి దేవుని దగ్గర పెట్టారు. ఏం పెట్టిండు? గివ్వే ఉన్నాయ్యా నా దగ్గర. దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించిండు. హల్లెలూయా. ఆశీర్వదించిండు. దేవుని మీద నీవు డిపెండ్ అయి ఉంటే, ఏమంటున్నా ఈ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, 5 రొట్టెలు 5,000 మందికి పంచాలంటే 5,000 మందికి కాదయ్యా, నీవు 5,000 మందికి పంచాలి. హల్లెలూయా. నీవు 10,000 ₹1,00,000 చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలా? 10,000 షేర్ మార్కెట్ లో పెట్టాలి. షేర్ మార్కెట్ లో ఈ నష్టం కలిగే షేర్ మార్కెట్ కాదు, ఇది నష్టం కలిగేది కాదు. దేవుని యొద్ద పెడితే. హల్లెలూయా. వారు ఏం చేసిండు? తీసుకుపోయి యేసుక్రీస్తు పాదాల యొద్ద పెట్టినప్పుడు ఆయన దానిని ఆశీర్వదించిండు. ఆశీర్వదించి మరలా వీరికే ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఉంచుకున్నాడా? ఉంచుకోలే. ఆయనకేం అవసరం లేదు. ఆశీర్వదించబడవలసింది నీవు, ఆశీర్వదించబడవలసింది నీ కుటుంబము, భోజనం చేయవలసింది నీ కుటుంబము. హల్లెలూయా. నీ కష్టాజితమే నువ్వు తినలేకపోతున్నావు, నీ రోగాలకు పెడుతున్నావేమో. ఎల్లకాలం కొంతమంది రోగాలకు పెడుతున్నారు. అది కాదు, అర్థమవుతుందా? అది కాదు. నీ కష్టాజితం నువ్వే తినాలి. అందుకనే చెప్తున్నాడు, మరలా ఆయన ఆశీర్వదించి వీరికి ఇచ్చి పంచేసే. హల్లెలూయా. పంచినప్పుడు వాళ్ళు తిన్నారు. చూడండి, తృప్తిగా తిన్నారట. వారి జీవితం తృప్తి నొందిపోయింది. హల్లెలూయా.
నీ జీవితం తృప్తి నొందట్లేదు అంటే నీవు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని నీవు ఉండట్లేదు. ఆయన పాదాల యొద్ద నీ దగ్గర ఇదే ఉన్నదని ఆయన అడగట్లేదు. అర్థమవుతుందా? ఎవరి మీద నువ్వు ఆధారపడి ఆనుకొని ఉండాలో ఆ ఆనుకొని ఉండట్లేదు. ఒకసారి నిల్చొని ఒక 2 నిమిషాలు నిలబడండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి ఉండవలసిన నీవు ఎవరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారా? నీ చుట్టుపక్కల నీ పక్కన వాళ్ళని చూశాను, నీవు దేవుని మీద ఆధారపడవలసినది. ఒకరొకరు చెప్పుకోండి. నీవు దేవుని మీద ఆధారపడవలసినది. చూసుకోవాలి, దేవుని మీద ఆధారపడాల్సి ఉన్నది. ఎవరి మీద? గుర్తుపెట్టుకోండి, ఎవరు ఆధారపడ్డారు? వారి దగ్గర లేదు. ఏమి లేదు? ఇంతకాలం నీ దగ్గర ఏది లేదేమో గుర్తుపెట్టుకో. నీవు ఏదైనా బండి తీసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, నువ్వు ఇంకా ముందుకు వెళ్ళడానికి నీ దగ్గర ఏం లేదేమో. నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు బండి కొనుక్కోలేవేమో, నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు ఇల్లు కట్టుకోలేవేమో, నీ దగ్గర ఉన్నదాంతో నువ్వు మంచి బట్టలు కొనుక్కోలేవేమో. గుర్తుపెట్టుకో, ఆ ఉన్నదాన్ని పట్టుకొని నువ్వు ఈ కాంచెల్లి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం నేర్చుకో. హల్లెలూయా. ఏం చేయాలా? నీ దగ్గర ఉన్నదాన్ని, ఆ గిన్నెని, చిన్న గిన్నెను పట్టుకొని ప్రార్థన చేయడం నేర్చుకో. సారేపాతు విధవరాలకు ఏం జరిగినది? వారు తినడానికి మాత్రమే ఉన్నది, ఇంకా వేరే లేదు. కానీ దైవ సేవకుడు వచ్చి అడిగాడు. ఆ దైవ సేవకుడు అడగడానికి ముందు ప్రభువుల వారు వచ్చి కూడా ఆ కుమార్తెకి చెప్పాడు, నా కుమారుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తున్నాడు? నా కుమారుడు వచ్చి నిన్ను దీవిస్తాడు. నా కుమారుడికి నువ్వు పెడితే నిన్ను దీవిస్తాడు. నీ దగ్గర ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. అది పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవునికి తెలుసు నిన్ను ఆశీర్వదించాలి. నీకు ఆ విషయం తెలుసు, నువ్వు ఆశీర్వదించబడతావని తెలుసు. కానీ దీని మర్మం ఎన్ని రోజులు. హల్లెలూయా. ఆశీర్వాదం గురించి అనేకులు బోధిస్తున్నారు, కానీ ఆ మర్మము ఏ విధంగా ఇప్పాలి, ఏం తీయాలి అన్న విషయం ఈ రోజు ఇప్పబడుతున్నది. హల్లెలూయా. ఇక్కడ మూట ఉన్నది తెలుసు, ఇక్కడ మూట ఉన్నది, కానీ ఆ మూట ఉన్న ఆ కట్ట ముడి ఇప్పితే ఆ మూట లోపల ఏమున్నదో మనకు తెలుస్తుంది. అర్థమైందా? బట్టలు కానీ మూటలు కట్టి ఇటుక మీద పెట్టి, సద్దుల మీద పెట్టేది, దాన్ని ఏమంటారు, అటుకుల మీద పెట్టేది. బియ్యం మూటలు కానీ ఏ మూటలు కానీ దాచిపెట్టేది. ఏం చేసేటప్పుడు లేదా ఏదైనా బంగారం లాంటిది కానీ అవన్నీ దాచిపెట్టుకునేటోళ్ళు, నాణ్యములు దాచిపెట్టుకునేది. మళ్ళీ ఏంటంటే వాళ్ళు ముడేస్తే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఇప్పరాకుండా వేసేటోళ్ళు ముడి. తెలుసా? మా నాన్నమ్మ ఏదైనా మూటలు కట్టి పెడితే నేను ఉన్నప్పుడు నాకు గుర్తుండే, ఆ మూట ఏం దాచిపెట్టిందో అనుకొని నేను ఇప్పుదాం అనుకుంటే ఎంత తిప్పినా కానీ రాకపోయేది. నేను ఊకే అనేది, ఏం దాచిపెట్టి మూట కట్టుకున్నా ఏందే, నువ్వు ఊకే కట్టుకున్నావు ఏందే అంటే, ఏం కావాలరా నీకు అని. అది ఏంటి నేను చూడాలి. నువ్వు మీ డాడీ మీ నాన్నగారు పోరా, మీ నాన్నగారు తీసుకోపో అని. దేవుని దగ్గర ఉన్న మూట నిప్పడానికి ఏ విధంగా ఇప్పాలో నేను చెప్తున్నాను. హల్లెలూయా. నీ దగ్గర ఏదున్నా సరే మొదట దాన్ని పట్టుకొని ఆయన పాదాల దగ్గర పెట్టు. ఎవరి దగ్గర? ఇదే ఉన్నది ప్రభు అని మోకరించు. ఆయన ముందట సన్నిధిలో ఆయన ముందు మోకరించు. రహస్యంగా నీ తండ్రి యొద్దకు మోకరించు. నీ కుటుంబంలో మోకరించు. కుటుంబాన్ని కూర్చో. మన దగ్గర ఇదే ఉన్నది, దీని ద్వారా నీ ఇల్లు కట్టలేను, ఇదే ఉన్నది. దీని ద్వారా నేను బండి కొనలేను, మన దగ్గర ఇదే ఉన్నది. దీని ద్వారా మన అందరికి బట్టలు కొనలేను, ఇదే ఉన్నది. దీని ద్వారా నేను రైస్ కొనుక్కరాలేను, ఇదే ఉన్నది. దీని ద్వారా నేను చికెన్ చేయలేను. అర్థమవుతుందా? దీన్ని పట్టుకొని మనం ఏం చేద్దామని, నీ కుటుంబం అంతా కలిసి దేవుని పాదాల యొద్ద నువ్వు కూర్చుంటే, గుర్తుపెట్టుకో, వింటున్నావా? దాన్ని పట్టుకొని నువ్వు కూర్చుంటే ఇక్కడ ఏ విధంగానైతే తృప్తి పొందారో, అందరు కూర్చోండి, ఏ విధంగానైతే తృప్తి పొందారో ఈ రోజు నీవు కూడా తృప్తి పొందబోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా ఆశీర్వదించబోతున్నావు. హల్లెలూయా. ఈ విషయం నీకు తెలియకపోవచ్చు ఇన్నాళ్ళుగా, ఈ విషయం ఈ విన్నాళ్ళుగా నీకు తెలియకపోవచ్చు. దేవుని పాదాల యొద్ద పెట్టాలన్నది అన్న విషయం నీకు తెలియకపోవచ్చు. ఈ రోజు నేను చెప్తున్నాను, నీవు దేవుని పాదాల యొద్ద ఎప్పుడైతే పెట్టి ఆయనను విచారణ చేస్తావో, వింటున్నారా, విచారణ చేస్తావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. అప్పుడు నువ్వు ఇతరులకు పెట్టగలిగే స్థితిలో ఉంటావు. హల్లెలూయా. దాని తర్వాత ప్రభువుల వారు ఏం చేశారంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. ఏం చేస్తాడు? 5 విషయాలు చెప్తున్నా. నీటిపై నడవడం. ప్రార్థన చేసుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు ఈ శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. మన జీవితంలో కూడా పాస్టర్ లేనప్పుడు, గుర్తుపెట్టుకోండి, పాస్టర్ లేనప్పుడు, అందుబాటులో లేనప్పుడు,
ఆ? ఏం చేస్తున్నారు మీరు? ఏదో ఒక పని చేస్తుండ అంటే అప్పుడు మీకు అల రావచ్చు, మీ కుటుంబంలో మీ బాధ కలగచ్చు, ఏదో కలగచ్చు. అప్పుడు మీలో భయం కలుగుతున్నది కావచ్చు. ఒక వారం మళ్ళీ వారం తర్వాత నాలాగా కలిసి పాస్టర్ ఉండేమో, వారానికి ఒక వచ్చాడు పాస్టర్ ఉండేమో, నేనే అనుకున్నాను ఉండొచ్చు. ఇలాంటి భయములు కలిగి ఉండొచ్చు. మీ జీవితం ఆ వారంలో అల్లకొల్లమై ఉండొచ్చు. కానీ నువ్వు భయపడకు. ఎందుకంటే తర్వాతనైనా అల్లకొల్లమైన ఆ స్థితిలో నువ్వు పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు కానీ నీ యుద్ధకు నిన్ను లేపడానికి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు వీరు అలలతోని చెరలతోని కట్టబడిపోతున్నారన్న విషయం తెలుసు. వీళ్ళు ప్రయాణిస్తున్నారు, దేవుని మీద నమ్మకంతోనే ప్రయాణం చేస్తున్నారు. అందరం దేవుని మీద నమ్మకంతో ప్రయాణం చేస్తున్నాం. కానీ ప్రయాణం చేస్తున్న జీవితంలో కొన్ని అవకతవకలు మీ కుటుంబంలో జరగచ్చు. జరిగినంత మాత్రాన నువ్వు భయపడని అవసరం లేదు, భయపడకుండా ఉన్నప్పుడు ప్రభువుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వాళ్ళు కొట్టుకపోయే స్థితిలో ఉన్నారు, బాధల స్థితిలో ఉన్నారు, భయపడే స్థితిలో ఉన్నారు, భయపడుతున్నారు. అయ్యో ఈ గాలి దుమారు వాన ఇవాళ వచ్చింది, ఇక్కడనే ఇక మనం ప్రాణం ఇక అయిపోయింది, మనం చనిపోయే స్థితిలోకి వచ్చామన్న భయములో ఉంటున్నారు. హల్లెలూయా. కొంతమంది ఇక కుటుంబంలో ఉన్నది ఇక మేము ఏం చేయలేము, ఇట్లనే మా జీవితాంతం ఇలానే బ్రతికి ఇక మా జీవితం ఇదే సాగిపోతుంది కావచ్చు, ఇంతే ఇక అయిపోయింది మా జీవితం అన్న నిరాశ స్థితిలో ఉన్నావేమో. అర్థమవుతుందా? కొద్దిమంది ఉంటా అంటారు, ఇక నేను ఎన్ని సంవత్సరాలుగా చేసినా కానీ నా కష్టార్జితం ఎంత చేసినా ఇక వస్తలేదు, ఇక నా జీవితం మారదురా భయ్, ఇక ఏం మారుతుంది, గింతేగా ఉన్నది, అందుకని ఇక రోజు తిన్నా పడుకున్నా అన్న స్థితిలోనే ఉన్నా, నేను నాకు అవసరం లేదు అన్న స్థితిలోనే ఉన్నావేమో. ఇలాంటి స్థితిని మార్చడానికి ప్రభువు నీటిపై నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. వారు ఏ నీటి మీద అయితే ప్రయాణం చేస్తున్నారో, నీరనగా పరిశుద్ధాత్మ గుర్తు, ఆ పరిశుద్ధాత్మలు ఏ విధంగానైతే మీరు నడుచుకొని ఉంటున్నారో మీకు అప్పుడు ప్రభువుల వారు వచ్చి భయపడకు, నేనే ఎవరు నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నేనున్నాను, నువ్వు భయపడకు. ఆయన వచ్చి దోణిలో అడుగు పెట్టి మీ జీవితంలో యేసు అడుగు పెట్టి నిమ్మలంగా సమస్య ఓ అనగానే మీ సమస్య మొత్తం పోతుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎన్ని బాధలతో ఉన్నా, ఎన్ని ఇబ్బందులతో ఉన్నా, ఎన్ని సమస్యలతో ఉన్నా, దేవుడు నీ జీవితంలో ఇప్పుడు అడుగు పెట్టాడు. నీ దోణిలో అడుగుపెట్టి ఆయన గద్దిస్తున్నాడు. సమస్య యేసు నామమున పా. హల్లెలూయా. మిక్కిలి భయం వేసింది, వీరికే భయం వేసింది. గాలి వాన ఈ మాట వింటున్నది. హల్లెలూయా. భయం వేసిన తర్వాత ఆరో విషయం, వారు గేరాస లాస్ట్ టైం అన్న గేరాస గెన్నే సరస్సు దగ్గర అక్కడ ఏం చేశారు? రోగులను మంచముల మీద గుర్తుపెట్టుకోండి. ఆరో విషయం ఏంటంటే, నీ జీవితం ఇన్నాళ్ళుగా ఎల్లో కొల్లలో ఉన్నదేమో, ఈ అలల చేత కొట్టుకోబడే జీవితం ఉన్నదేమో, గాలితో కొట్టుకుపోయిన జీవితం ఉన్నదో, ఎంత సంపాదించినా ఆ గాలికి అయిపోతున్న పైసలు అయిపోతున్నాయి అన్న ఆ సంపాదనలో నువ్వు ఉన్నావేమో. చివరిగా నేను ఒక విషయం చెప్పాను ఏంటంటే, నీవు ఎంత సంపాదించినా ఆయన పాదాల యుద్ధ పెట్టి నా దగ్గర గింతే ఉంది, నా వల్ల కాదు అంటే దాన్ని నీ దేవుడు ఆశీర్వదించడానికి అన్నాడు. హల్లెలూయా. నీ గాలి సముద్రం అలల చేత నువ్వు కొట్టుకపోతున్న నీ జీవితంలో ఆయన ఈ రోజు అడుగు పెట్టాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అడుగు పెట్టిన తర్వాత అన్ని నిమ్మలమైపోతున్నాయి. హల్లెలూయా. సముద్రం, గాలి, తుఫాన్ లాంటి సమస్యలు, అంత పెద్ద సమస్యలైనా అవి నిమ్మలమైపోయి ప్రశాంతంగా మారిపోతున్నాయి. ఈ రోజు నీ జీవితం కూడా అవకతవకల భయంతో ఆందోళనతో ఉన్న జీవితాలు కూడా ప్రశాంతమైన జీవితం నీలోకి రాబోతుంది. ఈ ప్రశాంతమైన జీవితంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు అనేక అద్భుతాలు నువ్వు చూస్తుంటావు. హల్లెలూయా. అనేక రోగముల మీద అధికారం నువ్వు కలిగి ఉంటావు. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు అధికారం కలిగి ఉంటావు, నీ ఊర్లో నువ్వు అధికారం కలిగి ఉంటావు. ఎప్పుడు కలిగి ఉంటావయ్యా? ప్రశాంతమైన జీవితము నీలో వచ్చినప్పుడు. హల్లెలూయా. ఈ ప్రశాంతమైన జీవితము నీలో సాగాలి, నీలో ఉండాలి అంటే నీవు ఏం చేయాలంటే దేవుని పాదాలను పట్టుకొని గోజి ఆడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. గోజి ఆడాలంటే నువ్వు ఏం చేయాలంటే సమాజ మందిరంలో తప్పక నివసించవలసిన వాడవై ఉన్నావు. సమాజ మందిరాన్ని నువ్వు మానుకోవడం ఉండదు. హల్లెలూయా.
కనుక నువ్వు మానుకొని ఉండకూడదు. కనుక మనం ప్రార్థన చేసుకున్నాం. అందరూ మోకరించగలిగిన మోకరించండి. ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి మీరు ఒకసారి మీలో మీరు పరీక్షించుకోండి. ఈ వాక్యాన్ని బట్టి మీలో మీరు పరీక్షించుకోండి.